తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ నేషనల్ లెవెల్లో మరోసారి డ్యామేజ్ అయిందా? అప్పులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలతో తెలంగాణ పరపతి మరోసారి గాలిలో కలిసిపోయిందా అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. దీన్ని ధృవపరుస్తూ జాతీయ స్థాయిలో ఏ పత్రికను తిరగేసినా, ఏ మీడియా ఛానల్స్ చూసినా తెలంగాణ పేరు ప్రతిష్టలను దెబ్బతీసే వార్తలే కనిపిస్తున్నాయి. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. హామీలను నెరవేర్చలేదంటూ ఉద్యోగులు సమ్మెకు సన్నిద్ధమవుతుండగా రాష్ట్రానికి ఆదాయం లేదని, అప్పులు లభించడం లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు విమర్శలకు దారితీశాయి. తెలంగాణ ప్రభుత్వానికి అప్పు పుట్టే పరిస్థితి లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ ఉందని, నన్ను కోసినా రూపాయి ఎక్కువ ఆదాయం రాదని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల హైదరాబాద్లో జీ అవార్డుల 2025 ఫంక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఏమాత్రం బాగాలేదని, తెలంగాణకు అప్పు పుట్టడం లేదని అన్నారు. రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు కోసం ప్రభుత్వ అధికారులు బ్యాంకర్లను కలవడానికి వెళితే దొంగలను చూసినట్లు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మనవాళ్లు ఎవరైనా ఢిల్లీకి వెళితే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, తెలంగాణ ప్రతినిధులను చెప్పులు కూడా ఎత్తుకు వెళతారేమో అన్నట్లుగా చూస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై సమరం అని ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతున్నారని, కానీ ఎవరిపై చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం అంటే తామొక్కరే కాదని, అందరూ కుటుంబ సభ్యులే అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న ప్రజలే తమకు ఉద్యోగాలిచ్చారని వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాల నాయకులు తమ యుద్ధం ప్రజల మీద చేయాలనుకుంటున్నారా అని నిలదీశారు. రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారవద్దని హితవు పలికారు. ప్రజలిచ్చిన ఈ ముఖ్యమంత్రి పదవిని ఎంతో బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నట్లు చెప్పారు రేవంత్. తెలంగాణ రాష్ట్రం గౌరవంగా ముందుకు సాగాలంటే ఖర్చుల విషయంలో స్వీయ నియంత్రణ అవసరమన్నారు. ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు వేస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో సమ్మెలు, ధర్నాలు, ర్యాలీలు అంటూ రోడ్డెక్కితే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందని, ఇక మీ ఇష్టమంటూ నిర్ణయాన్ని ఉద్యోగులకే వదిలేశారు రేవంత్. తెలంగాణ ప్రభుత్వానికి అప్పు పుట్టే పరిస్థితి లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ ఉందని, నన్ను కోసినా రూపాయి ఎక్కువ ఆదాయం రాదని రేవంత్ అనడంతో రాజకీయ దుమారం రేగింది. ఈ క్రమంలోనే రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రేవంత్ పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైందని, ఇకపై కేసీఆర్ను వ్యక్తిగతంగా ఏమైనా దూషిస్తే రేవంత్ను చట్టపరంగా తగిన గుణపాఠం చెబుతామని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ను ఇప్పటి వరకు ఎన్ని మాటలన్నా పడ్డామని, ఇకపై ఊరుకోబోమని, ఇదే లాస్ట్ వార్నింగ్ అని మండిపడ్డారు. రేవంత్ పాలనతో గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిన పెట్టే నాయకుడు కేసీఆర్ మాత్రమే అని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డికి పాలన చేత కాకుంటే అడ్డమైన హామీలు ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఢిల్లీ పార్టీలను నమ్మవద్దని ప్రజలకు కేసీఆర్ చేసిన హెచ్చరికలు నేడు అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి కాడి కింద పడేశారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి అత్యంత అసమర్థ, దక్షత లేని సీఎం అని ఆయన తాజా వ్యాఖ్యలతో స్పష్టమైందని కేటీఆర్ అన్నారు. ఒకవేళ నిజంగానే పరిపాలన చేత కాకపోతే తప్పుకో, రాజీనామా పెట్టు, నాతో అయితలేదు, ఢిల్లీకి మూటలు పంపుడు, ఇక్కడ మేనేజ్ చేసుడు నాతో అయితలేదు, ఇక నేను చేతులు ఎత్తేస్తున్నా, నేను కూడా ఐపీ డిక్లేర్ చేస్తున్నా అని వెళ్ళిపో. అంతేగాని రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిరుగుతూ ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము. కేసీఆర్ గారిని కూడా ఇంకా ఈ చివరిసారి చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం, ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది. తప్పకుండా యాది పెట్టుకో. ఎవడు 100 సంవత్సరాల కోసం పుట్టలేదు, ఎవడు 1000 సంవత్సరాలు ఉండడు. పక్కా చెప్తున్నాం, ముమ్మాడికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిన పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేత కాకపోతే క్షమాపణ చెప్పు, అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో.
తెలంగాణ రాజకీయ వేడి మరోసారి పెరిగింది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. దీనిపై అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ మాటల యుద్ధం చేస్తున్నాయి. చేయి పార్టీ చేతులెత్తేసింది అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఉద్దేశించి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై అభయ హస్తమని నమ్మించి ప్రజలనెత్తిన భస్మాసుర హస్తాన్ని పెట్టిందని, మార్పు అంటూ ఊదరగొట్టి ఉద్యోగుల కడుపు మార్చిందని బీజేపీ ఆరోపించింది. అలాగే తెలంగాణ ప్రగతికి పాటుపడతామని దోచుకోవడానికి దండుకోవడానికి మార్గాలు వెతుక్కుందని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇచ్చిన హామీలు గుర్తు చేస్తే అధికారాహంతో మండిపడుతోందని, చేసిన వాగ్దానాల గురించి ప్రశ్నిస్తే పదవి ఉన్నదనే పొగురుతో అణచివేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డి పాలనను తీవ్రంగా ఆక్షేపించారు. బడ్జెట్ పెరుగుదలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిదని రేవంత్ వ్యాఖ్యలు పొరపాటుగా నిరూపించారని అన్నారు. ఇక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఢిల్లీకి వెళితే ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్లు ఇవ్వలేదని ఆరోపణలను పూర్తిగా అవాస్తవమని అన్నారు. అదేవిధంగా అప్పు కోసం వెళితే తనను చెప్పులు ఎత్తుకెళ్లేవాడిలా చూస్తున్నారని అన్న సీఎం వ్యాఖ్యలపై బండి అది కాంగ్రెస్ కల్చర్ కావచ్చేమోనని సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాష్ట్రం పరువు పోయిందని కామెంట్ చేశారు. ఇలా కుటుంబ పెద్దే చేతులెత్తేస్తే పరిస్థితి ఏంటని అన్నారు. ప్రభుత్వం నడపలేమనే స్థితిలో ఉన్నామంటూ కాంగ్రెస్ చేతులెత్తేసిందని బండి కౌంటర్ ఇచ్చారు. ఇకపోతే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అనేది అత్యంత కీలక అంశంగా మారింది. కేసీఆర్ చేసిన అప్పుల కారణంగా దివాలా తీసేశామని, వస్తున్న ఆదాయానికి చేస్తున్న ఖర్చుకు పొంతన లేదని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులు దొంగల్లాగా చూస్తున్నాయని అంటున్నారు. రోడ్లు కూడా వేయలేకపోతున్నామని అంటున్నారు. ఆయన మాటలు వింటున్న వారికి గతంలో కేసీఆర్ మాటలు గుర్తురాక ఉండవు. అప్పట్లో కేసీఆర్ తెలంగాణ రిచ్ స్టేట్, బోలెడన్ని అప్పులిస్తున్నారు, తీసుకుంటున్నాం అని చెప్పేవారు. తెలంగాణ విషయంలో ఇద్దరు నాయకుల తీరు భిన్నమని తేలిపోయింది. దేశంలో ధనిక రాష్ట్రం తెలంగాణ. అప్పులు ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలు వెంటపడుతున్నాయి. అప్పులు చేయడం తప్పు కాదు, కానీ వాటిని సద్వినియోగం చేయడం ముఖ్యమని అసెంబ్లీలో ప్రసంగించేవారు. ధనిక రాష్ట్రం అన్న హోదాను మెయింటైన్ చేసేవారు. అంతా లగ్జరీగా ఉండేలా చూసుకునేవారు. దేశంలో ఏ రాష్ట్రం కట్టని అత్యంత భారీ ప్రాజెక్టు కట్టారు. హైదరాబాద్ మౌలిక సదుపాయాలు ఊహించనంతగా మెరుగుపరిచారు. ఆయన మంచి చేశారా, చెడు చేశారా అన్న దానిపై అనేక విశ్లేషణలు రావచ్చు, కానీ ఆయన వాదన మాత్రం ఒకటే, అదే తెలంగాణ రిచ్. అయితే ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన తర్వాత తెలంగాణ అప్పుల పాలైందని వాదిస్తున్నారు. 8.5 లక్షల కోట్ల అప్పులు అయ్యాయని అంటున్నారు. వాటిని తీర్చడానికి, కిస్తీలు కట్టడానికి డబ్బులు సరిపోవడం లేదని అంటున్నారు. ఎప్పుడూ ఏ సందర్భమైనా ఆయన తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి చెప్పకుండా ఉండడం లేదు. అప్పట్లో కేసీఆర్ అప్పులిచ్చేందుకు చాలా మంది వస్తున్నారని అనేవారు. కానీ ఇప్పుడు రేవంత్ అప్పులు పుట్టడం లేదని, దొంగల్లా చూస్తున్నారని అంటున్నారు. పడిపోయిన పరపతిని ఇది సూచిస్తుందని అనుకోవచ్చు. కాగా సీఎం రేవంత్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం సరైంది కాదని అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఏపీలో సీఎం, 16 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన దివంగత రోసయ్య పాత వీడియోను వైరల్ చేస్తున్నారు. కేసీఆర్ గతంలో తెలంగాణను రిచ్ స్టేట్గా ప్రొజెక్ట్ చేసిన రేవంత్ తెలంగాణను పూర్ స్టేట్గా, అప్పులతో తెలంగాణ దివాలా దిశగా వెళ్తోందని చెప్పినా అది వారి వారి రాజకీయ విధానాల ప్రకారమే జరుగుతూ వస్తూ ఉంటుంది. ఒక కుటుంబ ఆదాయం, అప్పులు, ఖర్చులను ఎలా బ్యాలెన్స్ చేయాలో, అలాగే రాష్ట్రాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, హామీలు ఎలా అమలు చేసుకోవాలి, ఈ క్రమంలో కేసీఆర్ నింపాదిగా ఉంటే రేవంత్ మాత్రం కంగారు పడుతున్నారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.